ఎంత రాశారా? ఉదయనుడు ఎందుకురా? సాయంత్రం 5 గంటలకి గట్టి కింద గుడి దగ్గరకు వచ్చాయి. ఎందుకు అర్జెంటు? పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన పలుకే బంగార పలుకే బంగారమాయన. ఏమిట్రా? ఏమిటిదంతా? అంతా మీ మంచికే. దానికి తెచ్చుకోండి. అయ్యగారు మీ ఇద్దరు పెళ్లి కొప్పుకున్నారు. అందుకని మీరిద్దరు సంతోషంగా దేవుడి దర్శనం చేసుకుంటారని రమ్మన్నాను. ఇక మీ ఇష్టం. గుమ్మం దగ్గరకు వచ్చిన లక్ష్మి చేజారిపోయిందని బాధపడ్డాను బాబు గారు. తమంతట తమరే పిలిచి పిల్లనిస్తున్నారంటే ఇదంతా మా కాముడు సుఖం. మా వాడు ఎప్పుడు అంతేనమ్మా. సొంటి కొమ్మేననుకోండి, కళ్ళల్లో పెట్టుకుంటే భక్కున మండుతుంది. ఆ తర్వాత మంచు ముక్కలే చల్లబరుస్తుంది. సుందరం బాగవుతారేనా? మాట ఇది కటు, మనసు వెన్నపూస. ఇక శుభలేఖల పని పూర్తయినట్టే. పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చానురా. ఏమిట్రా అది? మన శేషాచలం గారి హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులవి వేసి ఆర్భాటంగా తయారు చేశారురా. మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను. అలాగా? ఆ హాలుని నీ కచేరీతో పునఃప్రారంభించాలని వాళ్ళ కోరిక. వాళ్ళు వచ్చి నన్ను అడిగారురా. నేను సరేనమ్మా. బాబు గారి కచేరియా? ఒక్కసారి కూడా వినకుండానే పోతాననుకున్నాను. ఇన్నేళ్లకి నా కోరిక తీరబోతోందన్నమాట. అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏరా ఏమంటావు? అలాగే.
పెద్దలందరికీ నా నమస్కారాలు. అపర సరస్వతి అవతారమూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు. అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి 2 మాటలు మీకు నేను విన్నవించుకుంటాను. గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం సహజాలు ఆడిపోయేవారు, విని పులకించిపోయేవారు. ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు. ఆ వైభవం, ఆ వెలుగు నాకింకా కళ్ళ కట్టినట్టు కనపడుతోంది. కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి వాటైనా కాటైనా, కరిచైనా కొరికైనా అనే సాహిత్యము, మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి. అనేక శబ్దాలు, కూతలు, కేకలు, అరుపులు, నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి. ఈ స్థితిలో తన గానానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి 4 గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని, క్రిమికీటకాదులే రసికత గల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు. తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మఋషి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది. 10 కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. సభకు నమస్కారం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి 100,000 వందనాలు అర్పిస్తున్నాను. సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ, అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి 1,000,000 ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా 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 నాన్న అమ్మా నాన్న 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 అమ్మా శంకరం, ఏమండి అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి జ్ఞానము సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి జ్ఞానమి సోపానము సత్ప్రసాద
సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము సత్య సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము